జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మల్కా గులాబీ జెండా ఎగురుద్ది, అది ఖాయం. అక్కడి జనాలు బీఆర్ఎస్ దిక్కే ఉన్నారు. అక్కడ ఎవ్వరిని అడిగినా గిదే మాట చెప్తురు. జనాలే కాదు, ఏ సర్వే తీసుకో గిదే ముచ్చట తేలింది. బీఆర్ఎస్ కు షెయి పార్టీకి వాడే ఓట్ల నడుమ మస్తు ఫరక్ ఉంటదట. జనం గంపగుత్తగా కార్ పార్టీనే గెలిపిస్తారట. ఆగో 600 100 జూబ్లీ హిల్స్ లా కారు పార్టీదే గెలుపు. సునీతమ్మనే ఎమ్మెల్యే అవుడు ఖాయం. ఏ బస్తీకి పోయినా గిదే మాట అయిన పడుతుంది కదా. అయితే ఎలక్షన్ల ముందు సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేలలో కూడా జనం బీఆర్ఎస్ దిక్కే ఉన్నారని తేలిందోల్లా. అయితే కేకే సర్వే అని మీకు ఎరికయ్యే ఉండాలి. ఈ కేకే సర్వే ఉన్నట్టు ఉంటది, బరాబర్ చెప్తారని పేరున్నది. పోయినసారి ఆంధ్రాల అన్ని సర్వేలు ఒక లెక్క చెప్తే కేకే సర్వే ఇంకో లెక్క చెప్పింది. ఈ సర్వేది లెక్క తప్పలే అప్పుడు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ సర్వే కూడా కేకే సంస్థ వేసింది. అది కూడా ఏదో ఎట్టికి వేయలే. ప్రతి డివిజన్కి పోయి జనం మాటేంది, వాళ్ళ మనసులు ఉన్నదేంది, ఇవన్నీ అరుచుకున్నారు ఈ సంస్థలు. ఆఖరికి తేలింది ఏందయ్యా అంటే అసలు షెయి పార్టీ పువ్వు పార్టీలను జనం దేకుడే దేక్తలేరట, కారు పార్టీకే గెలిపిస్తురట అని అన్ని డివిజన్లలా గిదే మాట. ఆగో కేకే సంస్థ ఆయనే లెక్కలతో సహా చెప్తుండు. ఇనుర్రి మీరు కూడా. బోరబండ గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 45.2% వస్తే ఈ రోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతుంది. నగర్ శ్రీనగర్ కాలనీ 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సెంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనబడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. చూద్దాం షేక్పేట్ వైపు. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం. ఎందుకంటే షేక్పేట్లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. ఇన్నరా అసలు పోయినసారి ఎలక్షన్ల కంటే కూడా ఈ తాప బీఆర్ఎస్ కే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయనటం వల్ల ఇక బీజేపీకి అయితే డిపాజిట్లు కూడా డౌటే అంటుర్రు. ఇక షెయి పార్టీకి కారు పార్టీకి నడుమ ఓట్ల తేడా మస్తున్నది. దగ్గర 100% మీదనే జనాలు కారు పార్టీకి ఓటేస్తాన్లు. ఇక మిగిలిన 40% ఓట్లను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు ఈ పార్టీలు పంచుకుంటున్నాయి అన్నట్టు. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. 35 డేస్ బ్యాక్ మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట్ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో అన్న దృక్పథంతో మొదలుపెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు 2023తో పోల్చినప్పటికీ 33% ఈరోజు పొజిషన్ ఉందంటే అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనబడుతుంది. ఏది ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా సో కంప్లీట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అది బీఆర్ఎస్గా కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. బీజేపీకి వచ్చే పని అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది? ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ గెలుపు అంటే ఇది కంప్లీట్గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూరు లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్లో ఓవరాల్గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. ఇది జూబ్లీ హిల్స్ అసలు చిత్రం. అసలు ఈ సర్వేలు రాకమున్పే జనం ఎన్నడో ఫిక్స్ అయిపోయిర్రు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన నడుమ ఉన్న ఫరకు ఇక్కడ జనాలకు బాగా అర్థమైంది. అందరిది ఒకటే మాట, బుల్డోజర్ పాలన పోవాలే, కారు గుర్తుకే ఓటేయాలి.